హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇండియన్ పాలిటీలో భాగంగా మూడో పాఠ్యాంశమైన రాజ్యాంగ పరిస్థితి గురించి తెలుసుకుందాం. ఈ పాఠ్యాంశం నుంచి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి 1 లేదా 2 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఈ పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. సగటు మనిషి కనీస అవసరాలు తీర్చాలి. సుదీర్ఘ సుసంపన్న సంస్కృతి వారసత్వం కలిగిన భారత సమాజంలో రాజ్యాంగం మౌలిక మార్పులను తీసుకొని వస్తుందని ఆశిస్తున్నామని ఎవరన్నారు? కేసీ వేర్. అత్యంత తెలివైన న్యాయవాదులు కలిసి ఒకచోట కూర్చున్నంత మాత్రాన రాజ్యాంగం తయారు కాదు అని పలికిన వారు ఎవరు? జవహర్ లాల్ నెహ్రూ. భారతదేశంలో ఎలాంటి విదేశీ అధికారుల ప్రమేయం లేకుండా కేవలం భారతీయులు రూపొందించిన రాజ్యాంగం మాత్రమే ఆమోదిస్తుంది అని ఏ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో తీర్మానించింది? 1937లో ఫైజాపూర్ కాంగ్రెస్ సమావేశంలో తీర్మానించింది. భారత రాజ్యాంగాన్ని రూపొందించి ఆమోదించినది ఎవరు? రాజ్యాంగ పరిషత్. రాజ్యాంగ పరిషత్ అనే భావనను మొదటి వ్యక్తీకరించినది ఎవరు? ఎంఎన్ రాయ్. రాజ్యాంగ పరిషత్తులో మొట్టమొదటి ప్రతిపాదించిన రాజకీయ పార్టీ ఏది? స్వరాజ్య పార్టీ. స్వరాజ్ అనే పదాన్ని మొదటగా ఉపయోగించినది ఎవరు? దాదాబాయి నౌరోజీ. భారత స్వాతంత్ర్యాన్ని అనుసరించి పరిపాలన చేయుటకు మన దేశానికి సొంత రాజ్యాంగం అవసరమని 1938లో ఎవరు తీర్మానించారు? భారత జాతీయ కాంగ్రెస్. భారతకు స్వాతంత్రం అనే భిక్ష కాదని, భారత ప్రజలు రాజకీయ భిక్షాటకులు కాదని 1922లో మహాత్మా గాంధీజీ ఏ పత్రికలో పేర్కొన్నాడు? యంగ్ ఇండియా పత్రికలో పేర్కొన్నాడు. ఐర్లాండ్ ప్రజల మాదిరిగానే భారత ప్రజలకు శాశ్వత ప్రాతిపదిక పైన హక్కులు కల్పించాలని 1925లో శ్రీమతి అనీ బెసెంట్ బ్రిటిష్ పార్లమెంటులో ఏ బిల్లును ప్రవేశపెట్టింది? కామన్వెల్త్ ఆఫ్ ఇండియా బిల్లును ప్రవేశపెట్టింది. భారతీయులచే సొంత రాజ్యాంగం కోసం జరిగిన నిర్మాణాత్మక కృషికి గుర్తుగా 1928లో ఎవరు రూపొందించిన నివేదికను పేర్కొంటారు? మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ను పేర్కొంటారు. భారత రాజ్యాంగ ఏర్పాటులో భారత ప్రజల నుండి జరిపిన తొలి నిర్మాణాత్మక కృషి అని ఏ రిపోర్ట్ను అంటారు? నెహ్రూ రిపోర్టు. భారత ప్రజల ఏర్పడిన ఒక రాజ్యాంగ పరిషత్తు తమని తాము పాలించుకొనుటకు అవసరమైన చట్టాన్ని రూపొందించుకునే స్వేచ్ఛ కల్పించాలని 1936లో జవహర్ లాల్ నెహ్రూ ఏ పత్రికలో వ్యాసం రాస్తూ అభిప్రాయపడ్డారు? హెరాల్డ్ పత్రికలో వ్యాసం రాస్తూ అభిప్రాయపడ్డారు. 1936-37లో జరిగిన ఫైజాపూర్ సమావేశంలో కాంగ్రెస్ ఎవరి యొక్క ప్రతిపాదనను ఆమోదించింది? జవహర్ లాల్ నెహ్రూ ప్రతిపాదనను ఆమోదించింది. 1938లో హరిపురా కాంగ్రెస్ సమావేశం ఎవరి అభిప్రాయాన్ని తీర్మానంగా ఆమోదించింది? జవహర్ లాల్ నెహ్రూ అభిప్రాయాన్ని తీర్మానంగా ఆమోదించింది. బ్రిటిష్ వారు మొదటిసారిగా రాజ్యాంగ పరిషత్ ఏర్పాటును ఎవరి ప్రతిపాదనల ద్వారా అధికారికంగా అంగీకరించినారు? క్రిప్స్ ప్రతిపాదనను అధికారికంగా అంగీకరించినారు. 1946లో క్యాబినెట్ మిషన్ యొక్క సూచనలను అనుసరించి దేనిని ఏర్పాటు చేశారు? రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేశారు. బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుండి ఎన్నుకోబడిన సభ్యుల సంఖ్య ఎంత? 292. స్వదేశీ సంస్థానాల నుండి ప్రాతినిధ్యం వహించేవారు ఎంతమంది? 93 మంది. దేశ విభజనకు ముందు రాజ్యాంగ పరిషత్ మొత్తం సభ్యులు ఎంతమంది? 389. ముస్లిం లీగ్ సభ్యుల సంఖ్య ఎంత? 73. దేశ విభజన తర్వాత పరిషత్ సభ్యుల సంఖ్య ఎంత? 299. బ్రిటిష్ పాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించిన సభ్యుల సంఖ్య 229. స్వదేశీ సంస్థానాల ప్రాతినిధ్యం వహించిన వారు 70 మంది. రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు ఏ పద్ధతిలో జరిగినాయి? నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి. స్వదేశీ సంస్థానాల నుండి తన ప్రతినిధిని పంపని అతిపెద్ద సంస్థానం ఏది? హైదరాబాద్. రాజ్యాంగ పరిషత్తులో మొత్తం మహిళా సభ్యురాళ్ళు ఎంతమంది? 15 మంది. రాజ్యాంగ పరిషత్తు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ నియమించబడిన వ్యక్తి ఎవరు? శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. దేశ విభజన కారణంగా బెంగాల్ నుండి ఎన్నికైన అంబేద్కర్ తన సభ్యత్వాన్ని కోల్పోగా ఎక్కడి నుండి ఎంపిక చేయడం జరిగింది? బొంబాయి నుంచి ఎంపిక చేయడం జరిగింది. దేశ విభజన కారణంగా రాజ్యాంగ పరిషత్ సభ్యత్వాన్ని కోల్పోయిన ఏకైక కమ్యూనిస్టు సభ్యుడు ఎవరు? సోమనాథ్ లహరి.
వెవేల్ సూచనలను అనుసరించి రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం ఎప్పుడు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో నిర్వహించారు? 1946 డిసెంబర్ 9. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా తమ మేధాశక్తితో పరిషత్తుకు ఎంపికైన వారు ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణ, ప్రొఫెసర్ కేటీ షా, గోపాలస్వామి అయ్యంగార్. రాజ్యాంగ పరిషత్తులో సభ్యురాలుగా పనిచేసిన ఏకైక ముస్లిం మహిళ ఎవరు? బేగం ఎజాజ్ రసూల్. రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశానికి తాత్కాలిక అధ్యక్షులు ఎవరు? సచ్చిదానంద సిన్హా. రాజ్యాంగ పరిషత్ సమావేశానికి సచ్చిదానంద సిన్హాను ప్రతిపాదించిన వారు ఎవరు? జేబీ కృపలాని. రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక ఉపాధ్యక్షులు ఎవరు? ఫ్రాంక్ ఆంటోనీ. రాజ్యాంగ పరిషత్ సలహాదారుడు ఎవరు? బిఎన్ రావు. అతని పూర్తి పేరు బెనగల నరసింహరావు. అంతర్జాతీయ న్యాయస్థానానికి ఎంపికైన మొదటి భారతీయుడు ఎవరు? బిఎన్ రావు. భారత రాజ్యాంగ మొదటి ముసాయిదాను రూపొందించిన వ్యక్తి ఎవరు? బిఎన్ రావు. రాజ్యాంగ పరిషత్తుకు శాశ్వత అధ్యక్షులు ఎవరు? డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. రాజ్యాంగ పరిషత్తుకు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ పేరును సూచించిన వారు ఎవరు? జేబీ కృపలాని. 1946 డిసెంబర్ 11. రాజ్యాంగ పరిషత్తు యొక్క ఉపాధ్యక్షులు ఎవరు? డాక్టర్ హెచ్సి ముఖర్జీ, విటి కృష్ణమాచారి. రాజ్యాంగ పరిషత్తు కార్యదర్శి ఎవరు? హెచ్బిఆర్ అయ్యంగార్. రాజ్యాంగ పరిషత్ యొక్క ముఖ్య లేఖకుడు ఎవరు? ఎస్ఎన్ ముఖర్జీ. వాస్తవిక చేతివ్రాత ప్రతిని రూపొందించిన వారు ఎవరు? ప్రేమ్స్ బిహారీ నారాయణ్ రైజువా. ఇతని పేరు సక్సేనా అంటారు. ప్రజలకు ఏమాత్రం హాని చేయలేని వారి చేతుల్లో ప్రభుత్వం ఉన్నది అని పేర్కొనడం వారి ఔన్నత్యాన్ని తెలుపుతుంది అని అన్నవారు ఎవరు? గ్రాన్విలే ఆస్టిన్. ఇప్పుడు మనం రాజ్యాంగ పరిషత్తు వివిధ కమిటీల గురించి తెలుసుకున్నాం. రాజ్యాంగ పరిషత్తు నుండి ప్రధానంగా ఏర్పడిన కమిటీలు 13గా పేర్కొన్నప్పటికీ వాస్తవంగా పనిచేసే కమిటీల సంఖ్య ఎంత? 22 కమిటీలు. అందులో విధాన నిర్ణయక కమిటీలు 10, విషయ నిర్ణయక కమిటీలు 12. రాజ్యాంగ పరిషత్తు నుండి ఏర్పడిన అతిపెద్ద కమిటీ ఏది? సలహా కమిటీ. ఇది 1947 జనవరి 24న ఏర్పడింది. సలహా సంఘానికి చైర్మన్ ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. సలహా సంఘం కమిటీలోని మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? 54 + 1 మొత్తం 55 మంది. రాజ్యాంగ పరిషత్తులో ప్రధానమైన కమిటీ ఏది? డ్రాఫ్టింగ్ కమిటీ. ఇది 1947 ఆగస్టు 29న ఏర్పడింది. ముసాయిదా కమిటీ చైర్మన్ ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ ముసాయిదా కమిటీ పేరే డ్రాఫ్టింగ్ కమిటీ అని కూడా అంటారు. ముసాయిదా కమిటీలో సభ్యుల సంఖ్య 6+1. ముసాయిదా కమిటీలో న్యాయశాస్త్ర విద్యను అభ్యసించని న్యాయవాద వృత్తిని స్వీకరించిన ఏకైక వ్యక్తి ఎవరు? టిటి కృష్ణమాచారి. ముసాయిదా పరిశీలన కోసం ఏర్పడిన స్పెషల్ కమిటీ అధ్యక్షులు ఎవరు? అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ యొక్క చైర్మన్ ఎవరు? కెఎం మున్షి. రూల్స్ కమిటీ, ఆర్థిక మరియు స్టాఫ్ కమిటీ మరియు స్టిక్కరింగ్ కమిటీ యొక్క చైర్మన్ ఎవరు? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. భారతదేశంలోని రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపే కమిటీ ఏది? జవహర్లాల్ నెహ్రూ. కేంద్ర ప్రభుత్వం అధికారుల కమిటీ మరియు కేంద్ర రాజ్యాంగ విధాన కమిటీ యొక్క చైర్మన్ ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. పార్లమెంటు నియమ నిబంధనలు కమిటీ చైర్మన్ ఎవరు? జీవి మౌలాంకర్. ప్రాథమిక హక్కుల సలహా కమిటీ మరియు అల్పసంఖ్యాక వర్గాల సలహా కమిటీ చైర్మన్ ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. రాష్ట్రాల అధికారాల సలహా కమిటీ మరియు షెడ్యూల్ జాతుల, షెడ్యూల్ తెగల హక్కుల సలహా కమిటీ యొక్క చైర్మన్ ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించింది? 26/11/1949. రాజ్యాంగం ఆమోదించిన తేదీకి గుర్తుగా ప్రస్తుతం నవంబర్ 26ను ఏ విధంగా జరుపుకుంటున్నారు? జాతీయ న్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. రాజ్యాంగ పరిషత్తు చివరి సమావేశం ఎప్పుడు జరిగింది? 24/1/1950. దీనిని 12వ సమావేశంగా చెప్తారు. రాజ్యాంగ పరిషత్తు చివరి సమావేశంలో ఆమోదించినవి ఏవి?
జనగణమనను జాతీయ గీతంగా ఆమోదించటం, వందే మాతరం జాతీయ గేయంగా ఆమోదించటం, బాబు రాజేంద్ర ప్రసాద్ను తాత్కాలిక రాష్ట్రపతిగా ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్రపతిగా బాబు రాజేంద్ర ప్రసాద్ పేరును సూచించిన వారు మరియు బలపరిచిన వారు ఎవరు? జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్. రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగాన్ని ఆమోదిస్తూ చేసిన తీర్మానంపై సంతకాలు చేసిన సభ్యుల సంఖ్య ఎంత? 284 మంది. రాజ్యాంగం యొక్క అంతిమ ప్రతిపై ఆమోదం ముద్ర వేసిన వారు ఎవరు? రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్ మొదటి రాష్ట్రపతిగా ఎప్పుడు ఎన్నికయ్యారు? 1950 జనవరి 24. మన దేశం మొదటి రాష్ట్రపతిగా దేశాధినేతగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ పదవి బాధ్యతలు ఎప్పుడు స్వీకరించారు? 1950 జనవరి 26. లక్ష్యాలు ఆశయాలు తీర్మానం జవహర్ లాల్ నెహ్రూ ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1946 డిసెంబర్ 13. లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్తు ఎప్పుడు ఆమోదించింది? 1947 జనవరి 22. 1947 జూలై 22న రాజ్యాంగ పరిషత్తులో భారతీయ జాతీయ జెండాను ప్రతిపాదించిన వారు ఎవరు? డాక్టర్ హంసా మెహతా. 1947 ఆగస్టు 29న ఎవరి నేతృత్వంలోని ముసాయిదా కమిటీకి ఎన్నికలు జరిగింది? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో ఎన్నికలు జరిగాయి. రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ ముసాయిదాను చర్చించి ఆమోదించుటకు పట్టిన కాలం ఎంత? 165 రోజులు. రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగాన్ని ఆమోదించుటకు తీసుకున్న సమయం ఎంత? 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగాన్ని ఆమోదించుటకు జరిపిన సమావేశాల సంఖ్య ఎంత? 11 సమావేశాలు. స్వాతంత్ర అనంతరం రాజ్యాంగ పరిషత్ మన దేశ గవర్నర్ జనరల్గా మౌంట్ బాటన్ను ఎప్పటి వరకు కొనసాగించాలని తీర్మానించింది? 1948 జూన్ 21 వరకు. రాజ్యాంగ పరిషత్తును ఉద్దేశించి చివరిసారిగా మాట్లాడిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ మౌంట్ బాటన్. మౌంట్ బాటన్ స్థానంలో మన దేశానికి చివరి గవర్నర్ జనరల్గా నియమింపబడిన వ్యక్తి ఎవరు? సి రాజగోపాలాచారి. సి రాజగోపాలాచారి గవర్నర్ జనరల్గా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేశారు? 1948 జూన్ 22 నుంచి 1950 జనవరి 25 వరకు పనిచేశారు. రాజ్యాంగ ముసాయిదాను బిఎన్ రావు రాజ్యాంగ పరిషత్తుకు సమర్పించినప్పుడు ఎన్ని అధికరణాలు, షెడ్యూళ్లు కలవు? 315 అధికరణాలు మరియు 13 షెడ్యూళ్లు కలవు. ముసాయిదాకు ప్రతిపాదించబడిన సవర్ణాల సంఖ్య ఎంత? 7635 సవర్ణాలు. రాజ్యాంగ పరిషత్తు చర్చించి ఆమోదించిన సవరణలు ఎన్ని? 2473 సవరణలను ఆమోదించింది. రాజ్యాంగ పరిషత్తులో ఎక్కువ సవరణలలో ప్రతిపాదించిన వారు ఎవరు? హెచ్వి కామత్. రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి ఎన్ని అధికరణాలు, షెడ్యూళ్ళు, భాగాలు కలవు? 395 అధికరణాలు, 8 షెడ్యూళ్ళు, 22 భాగాలు కలవు. రాజ్యాంగ పరిషత్తు జాతీయ జెండాను ఆమోదించిన తేదీ ఏది? 1947 జూలై 22. స్వాతంత్ర్యం సిద్ధించే నాటికి మన దేశంలోని స్వదేశీ సంస్థానాల సంఖ్య ఎంత? 562 సంస్థానాలు. సంస్థానాల విలీకరణలో కీలక పాత్ర పోషించినది ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇప్పుడు మనం రాజ్యాంగ పరిషత్తుపై అభిప్రాయాల గురించి తెలుసుకుందాం. రాజ్యాంగ రచనకు రాజ్యాంగ పరిషత్తు సమన్వయ పద్ధతిని అనుసరించింది అని ఎవరు పేర్కొన్నారు? గ్రాన్విలే ఆస్టిన్. రాజ్యాంగ రచనలో సమన్వయ పద్ధతి కంటే సర్దుబాటు పద్ధతికే ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చారు అని పేర్కొన్నవారు ఎవరు? ఓపి గోయల్. రాజ్యాంగ రచనలో మనవారు సర్వసమ్మతితో రూపొందించిన వారు అని పేర్కొన్నవారు ఎవరు? ఎంవి ఫైలీ. బిఆర్ అంబేద్కర్ను రాజ్యాంగ రూపశిల్పి, అభినవ మనువుగా అభివర్ణించినది ఎవరు? ఎంవి ఫైలీ. రాజ్యాంగ పరిషత్తులో నెహ్రూ, పటేల్, రాజేంద్ర ప్రసాద్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాదులు ఒక నియంత్రణ మండలిగా వ్యవహరించారు అని పేర్కొన్నవారు ఎవరు? గ్రాన్విలే ఆస్టిన్. రాజ్యాంగ పరిషత్తు భారత ప్రజల స్వేచ్ఛ స్వాతంత్ర్యాల వ్యక్తీకరణకు ఒక అడ్డంకిగా మారినది అని ఎవరు పేర్కొన్నారు? జయప్రకాష్ నారాయణ్. రాజ్యాంగ పరిషత్తుపై ప్రజాభిప్రాయ నీడలు లేవు అని పేర్కొన్నవారు ఎవరు? కె సంతానం. భారత రాజ్యాంగ పరిషత్తు దేశంలోని కొన్ని వర్గాల ప్రజలకు మాత్రమే ప్రాతినిధ్యం వహించిందని పేర్కొన్నవారు ఎవరు?
విన్స్టన్ చర్చిల్. రాజ్యాంగ పరిషత్తు కేవలం హిందువులకు మాత్రమే ప్రాతినిధ్యం వహించినది అని ఎవరు పేర్కొన్నారో లార్డ్ సైమన్. మన రాజ్యాంగాన్ని రూపొందించుటకు సాధ్యమైనంత వరకు ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు ప్రయత్నించినారు అని ఎవరు పేర్కొన్నారు? గ్రాన్విల్ ఆస్టిన్. భారత రాజ్యాంగాన్ని ఆంగ్ల భాషలో తన చేతివ్రాతతో ఇటాలిక్ లిపిలో రాసిన వ్యక్తి ఎవరు? ప్రేమ్స్ బిహారీ నారాయణ్ రైజ్దా. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ప్రతి పేజీని కళాత్మకంగా తీర్చిదిద్దిన వారు ఎవరు? రామ్ మనోహర్ సిన్హా మరియు నందలాల్ బోస్. సంస్థానాల విలీకరణలో కీలక పాత్ర పోషించిన కారణంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ను ఏ విధంగా పేర్కొంటారు? ఇండియన్ బిస్మార్క్ మరియు భారత ఉక్కు మనిషిగా పేర్కొంటారు. భారత రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో కేవలం ఎంత శాతం ప్రజలు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు? 28.5%. ఈ వీడియోలో భారత రాజ్యాంగ పరిషత్ గురించి మీకు బిట్స్ రూపంలో అందించడం జరిగింది. ఈ బిట్స్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉపయోగపడతాయని ఆశిస్తూ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక పాఠ్యాంశంతో మరొక వీడియోలో కలుసుకుందాం.